ప్రార్థన చేసుకున్నా. కళ్ళు మూసుకోండి, చెప్పులు ఇచ్చేసాయి. ప్రేమ కలిగిన పరిశుద్ధుడమైన దేవా స్తోత్రాలు. అసమానుడ, అద్వితీయుడ, అనంత జ్ఞాని, యుగములకు రాజా నీ పాదములకు స్తుతులు. పరలోకములో భూలోకములో మీకే సర్వాధికారం ఉంది. దూతల మీద, శక్తుల మీద, అధికారుల మీద మీకు అధికారం ఉంది. సర్వాధికారి అయిన దేవుడు ఆయన నిరంతరం స్తోత్రార్హుడిగా ఉన్నందుకు స్తోత్రములు. మీ కుమారుని యొక్క అమూల్య రక్తధారణ చేత మేము కడగబడి పవిత్రపరచబడాలని కోరి మీ కుమారుణ్ణి సిలువలో బలియాగముగా వేయించి మీ కుమారుని మరణ భూస్థాపన పునరుత్థానాలలో ఐక్యపరచుకొని గొప్ప రక్షణ పొందే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. నాథుడా, మరి రక్షించబడిన బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాను. మీ దాసుడు యెషయా బ్రదర్ని బట్టి వందనాలు. ఓ దేవా, ఓ తండ్రి, తురుగావాణి పాలెంలో సేవలో ఉండడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తున్నాము. బలపరచండి, భద్రపరచండి. కుమారుడు రాజకుమార్ ప్రభువా, కోడలు రమ్యశ్రీ, వారి బిడ్డలు జోయల్, వరుడు, వీళ్ళందరిని బట్టి స్తుతిస్తున్నాము. నాయన, వారిని మీరు ప్రేమించి ఈ బాపట్లలో ఈ గృహం నిర్మాణం చేసుకోవడానికి వారికి మీరు ఇచ్చిన అవకాశమును బట్టి స్తోత్రములు. వీళ్ళందరిలో రక్షించబడిన వారిని బట్టి స్తుతిస్తున్నాము. రక్షణ లేని వారిని దర్శించి రక్షించము దేవా. మీ బిడ్డలైన విశ్వాసులు, సేవకులు, బంధువులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఎవరు వచ్చారో వారందరిని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన, కనికరించు, దృష్టించు. బహుగా మీరే మీ చిత్తానుసారముగా చాలా లేటుగా ఆరంభించుకోవడం జరిగింది. మరి సాధ్యమైనంత త్వరగా ముగించుకోవడానికి అనుకూలపరచండి ప్రభువా. 4వ అధ్యాయం 5వ వచనం తిమోతికి రాస్తూ భక్త పౌలు చెప్పినట్లుగా మీరే కనికరించి వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా సమస్తం పవిత్రపరచుము. నివాస యోగ్యముగా ఇంటిని తీర్చిదిద్దుము ప్రభువా. మీ హస్త నైపుణ్యం చొప్పున నడిపించుము. వాద్యములు పాడేవారు అందరినీ మీ చేతుల్లో పెట్టుకొని నీ కృపకు అప్పగించుకొని నీ సహాయాన్ని ఆర్జించి మేలుకై జ్ఞాపకం చేసుకోమని ప్రభువా కనికరించు నాయన. మీ చిత్తమంతా సంపూర్ణముగా జరిగించదురని నన్ను క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇజ్రాయేల్ జెరుబ్బాబెలు ఎక్కడున్నా ఉన్నాడా? పాట వస్తుంది సదాబాయ్ గట్టిగా రైట్. ఎక్కడుంది? పాట 86.
84 పాత పుస్తకాల్లో 86 క్రొత్త పుస్తకాల్లో యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడూ అధిక స్తోత్రమే. ఇది సన్ ఉన్నాడా? కూర్చోండి. సిస్టర్స్ వైఫ్ సిస్టర్స్, బ్రదర్స్ వైఫ్ బ్రదర్స్ కూర్చోండి. రండి, ముందుకు రండి, ఖాళీ ఉంది కదా. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము, శక్తి కలిగినది నామమిదే. ఇహ పరమున మేలైన నామము, శక్తి కలిగినది నామమిదే. పరిశుద్ధులు స్తుతించు నామమిదే. పరిశుద్ధులు స్తుతించు నామమిదే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సైతాను పాతాళమును జయించిన వీరత్వము గల నామమిదే. సైతాను పాతాళమును జయించిన వీరత్వము గల నామమిదే. జయముందెదము ఈ నామమున, జయముందెదము ఈ నామమున. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. నశించు పాపుల రక్షించలోక పునకే తెంచిన నామమిదే. నశించు పాపుల రక్షించలోక పునకే తెంచిన నామమిదే. పరలోకమున చేర్చు నామమిదే. పరలోకమున చేర్చు
ఇంకొక పాట పాడతాం. 458, 455 పాత పుస్తకాల్లో మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దాని అండి. 458, 455 పాత పుస్తకాలు. ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. ఎంత సుందరము ప్రభుని గృహము, ఎంత సుందరము ప్రభుని గృహము. నలుదే కొల నుండి కూర్చెనుగా, నలుదే కొల నుండి కూర్చెనుగా. ఏక శరీరము రాత బంధముచే, ఏక శరీరము రాత బంధముచే. వేలాది భాషలను దినను, వేలాది భాషలను దినను. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. ఒక నూతన వ్యక్తిగమము చేయ, ఒక నూతన వ్యక్తిగమము చేయ. పరమ గృహమునకు చెందితిమి, పరమ గృహమునకు చెందితిమి. ఐక్యతతో స్థిరముగా నమర్చబడి, ఐక్యతతో స్థిరముగా నమర్చబడి. దేవుని గుడారముగానైతిమి, దేవుని గుడారముగానైతిమి. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. నల్లని తెల్లని వారని లేదు, నల్లని తెల్లని వారని లేదు. ధనికులు దరిద్రులనియు లేదు, ధనికులు దరిద్రులనియు లేదు. పామరులని జ్ఞానులనియు లేదు, పామరులని జ్ఞానులనియు లేదు. యేసుతో ప్రభువే సర్వముగా, యేసుతో ప్రభువే సర్వముగా. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. ప్రభుని గృహమున కలహము లేదు, ప్రభుని గృహమున కలహము లేదు. ఈర్ష్య కపట దేశము లేదు, ఈర్ష్య కపట దేశము లేదు. శాంతి ఆనందము నిజ ప్రేమయుండము, శాంతి ఆనందము నిజ ప్రేమయుండము. నేర్పుతూ నడుపును మన ప్రభువే, నేర్పుతూ నడుపును మన ప్రభువే. మనమే ప్రభుని పరలోక గృహము
నివసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము నివసించును దానియందు. దృఢ విశ్వాసము మదియందుంచి, దృఢ విశ్వాసము మదియందుంచి, విజయుల యాత్రలు సాగెదము, విజయుల యాత్రలు సాగెదము. ఆదర్శనమై ఈ జగమందున, ఆదర్శనమై ఈ జగమందున పూర్తిగా శత్రువు నోడితుము, పూర్తిగా శత్రువు నోడితుము. మనమే ప్రభుని పరలోక గృహము నివసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము నివసించును దానియందు. ప్రియుని దినము సమీపించుచున్నది, ప్రియుని దినము సమీపించుచున్నది. చెప్పెను మేల్కొని యోలుమని, చెప్పెను మేల్కొని యోలుమని. విశ్వాసయోగ్యులముగా జీవించి, విశ్వాసయోగ్యులముగా జీవించి, ఓరిమితో వెతియుండెదము, ఓరిమితో వెతియుండెదము. మనమే ప్రభుని పరలోక గృహము నివసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము నివసించును దానియందు. క్లాత్ ఇస్తుంది చెప్పులు మంటగా. దేవుని వాక్యం ధ్యానం తీసుకుంటాం. సిస్టర్స్ కొద్దిగా తలల మీద మూసుకుందాల్సింది. కీర్తన 91:9. కీర్తన 91:9. అందరం కలిసి చదువుతాం. బైబిల్ ఉన్న వాళ్ళు, చదవగలిగిన వాళ్ళు చదవండి. యెహోవా, నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. 10వ వచనం, నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ప్రార్థన. దేవాస్తోత్రాలు. కొద్ది నిమిషాలు వాక్య ధ్యానము నాయన. తదుపరి ఇంటి ప్రతిష్ట ప్రార్థనల ద్వారా సహాయం చేయండి.
వాక్యము ద్వారాను ప్రార్థన ద్వారాను పవిత్రపరచబడుతుందని మీరు చెప్పారు. ఆ మాటను నమ్మి మీకు అప్పగించుకొని తిరువబడిన ఆకాశము నుండి చేరి వచ్చిన వారితో స్పష్టంగా మాట్లాడుదురని విశ్వసించి ప్రార్థించి, నాథా, నిర్గమకాండం 4:12, లూకాసు వార్త 12:12 నెరవేర్చమని యేసునాథుని పేరిట మీకు అప్పగించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో మనం చూసాం, భూలోకంలో మనందరికీ నివాసం అవసరమే. ఒకవేళ కొంతమందికి సొంత ఇల్లు ఉంటుంది, కొంతమంది అద్దె ఇంట్లో ఉంటారు. ఏది ఏమైనా మానవునికి ఒక నివాసం అనేది అవసరం. అంతకంటే ముఖ్యమైన నివాసం, మానవునికి అవసరమైన నివాసం దేవుడే. అందుకే మనము కీర్తన 91:9 మనం చూసాం, యెహోవా నీవే నా ఆశ్రయము. కనుక దేవుణ్ణి మనం ఆధారంగా కలిగి ఉండాలి, ఆశ్రయంగా కలిగి ఉండాలి. ఇక్కడ యెషయా బ్రదరు వంట వాళ్ళు శబ్దాలు ఎక్కువగా ఉన్నాయి. నువ్వు ఒంటి గంటకు కూడా వంట కాలేదే, కొంచెం ఆగమను. తర్వాత మీకు టైం ఇస్తాంలే, మేము ఆగుతాం, తర్వాత మీకు టైం ఇస్తాం. కనుక మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో యెహోవా ఉన్నవాడు, ఉన్నాను అనువాడు, ఉండుననువాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉన్న ఏకైక దేవుడు. ఈ భూలోకాన్ని, పరలోకాన్ని అన్నిటినీ కలగజేసి నిర్వహిస్తున్న మహిమాన్వితుడైన దేవుడు మనం చూస్తున్నాం. యెహోవా నీవే నా ఆశ్రయం అని దేవుణ్ణి మనం ఆశ్రయంగా కలిగి ఉండాలి. ఆయనను మనము ఒక అద్భుతమైన నివాసంగా మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యములో కీర్తన 91:9, యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని. ఒకే ఒక్క దేవుడు, ఆయన మహా ఉన్నతుడు, మహోన్నతుడు. కనుక మనం చూస్తాం, మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాసముగా చేసుకొని ఉన్నావు. దేవుడే మానవునికి నివాసం కావాలని కోరాడు. అందుకే మానవులను రక్షించడానికి, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునయున్నదని 1 తిమోతి 1:15 వ్రాయబడింది. మరియు దేవుని వాక్యములో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను సువార్త 1:29 రాయబడింది. మనం చూస్తే దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం నివాసంగా కలిగి ఉండాలి, ఇల్లుగా ఆయనలో మనం ఉండాలి అని కోరితే మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి. కనుక మనం చూస్తున్నాం దేవుని వాక్యములో మహా ఉన్నతుడైన, పరిశుద్ధుడైన, నీతిమంతుడైన, యథార్థవంతుడైన, న్యాయవంతుడైన, శక్తిమంతుడైన దేవుణ్ణి మనకు నివాసంగా కలిగి ఉండాలని మనం కోరితే మనము పరిశుద్ధులముగా తీర్చబడాలి, మనము కూడా యథార్థవంతులుగా చేయబడాలి, మనము కూడా నీతిమంతులుగా తీర్చబడాలి.
ఆ విధంగా తీర్చడానికి పరలోకము నుండి భూలోకానికి అరుదించిన ఏకైక జగద్రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువే. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే. సర్వలోకములో ఉన్న సర్వమానవులు దేవుణ్ణి నివాసంగా కలిగి ఉండడానికి ఒకే ఒక్క ఆధారం, ఒకే ఒక్క మార్గం యేసుక్రీస్తు ప్రభువే. అందుకే మనం చూస్తాం, దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. లోకములో ఉన్న మానవులందరూ పాపము వలన, అపరాధము వలన చచ్చిన స్థితిలో దేవుణ్ణి చూడలేక, దేవుణ్ణి చేరలేక, దేవుణ్ణి నివాసంగా కలిగి ఉండలేక మానవ కోటి నశించిపోతున్నప్పుడు అద్భుతమైన దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాడు. ఆయన దైవ కుమారుడు. రెండవదిగా మరియ కుమారుడిగా ఆయన ఈ లోకములో ఉద్భవించాడు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనము దేవుణ్ణి నివాసంగా కలిగి ఉండే భాగ్యం దేవుడు ఏర్పాటు చేశాడు. ఏ విధముగా? ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. 2వ అధ్యాయం 2వ వచనం 1 యోహాను పత్రిక. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములో ఉన్న సర్వమానవుల పాపములకు శాంతి చేసిన వాడొక్కడే. పాప పరిహారం ఇవ్వగలిగిన వాడొక్కడే. దోష నివారణ చేయగలిగిన వాడొక్కడే. అతిక్రమములన్నిటినీ తుడిచివేయగలిగిన శక్తిమంతుడొక్కడే. యేసుక్రీస్తు ప్రభువు లేకుండా దేవుణ్ణి నువ్వు నివాసంగా కలిగి ఉండలేవు. దేవుడే నీకు నివాసం కాకపోతే మోక్ష భాగ్యములో ఉండలేవు, పరలోకాన్ని స్వతంత్రించుకోలేవు. అందుకే యేసు ప్రభు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. మత్తయి సువార్త 1:21 ఏం రాయబడింది? తన ప్రజలను వారి పాపముల నుండి యేసుక్రీస్తే రక్షించును. ఇంకొక మార్గం లేదు. నీ పాప పరిహారం జరగాలి అంటే యేసు ప్రభు ఆవశ్యకం. యేసు ప్రభు లేకుండా నీ పాపములకు విరుగుడు లేదు, నీ దోషములకు, నీ అతిక్రమములకు విడుదల రాదు. యేసు ప్రభు నీకు అవసరం. కనుక యేసు ప్రభు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రపరచునని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో రాయబడింది. కనుక యేసు ప్రభువా, నేను పాపినే, నేను పాపాత్ముడనే, నేను దోషినే, నేను అక్రమము అతిక్రమములు చేసిన వాడనే, నీకు దూరస్తుడను, నన్ను క్షమించు, నీవే నాకు నివాసం కావాలయ్యా అని ప్రాధేయపడి పశ్చాత్తాపముతో పాపాలు ఒప్పుకుంటే నీకు పాప క్షమాపణ లభిస్తుంది. యేసు ప్రభు నీకు నివాసమవుతాడు. ఆ తర్వాత పరలోకములో ఉన్న తండ్రి కూడా నీకు నివాసంగా మారతాడు. వేరొక మార్గం ఏమీ లేదు. దేవుని వాక్యములో మనం చూస్తాం. రండి, 1 కొరింథీ 3వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. చివరి భాగం, 9లో చివరి భాగం. మీరు దేవుని గృహమునై ఉన్నారు. పాప క్షమాపణ పొందినవారు ఎవరైతే అతిక్రమములన్నింటికి, పాపములన్నింటికి పరిహారము చేయబడ్డవారో, యేసయ్య రక్తము చేత కడగబడ్డవారో వారు దేవుని గృహమునై ఉన్నారు. కనుక ఆయన మనకు గృహము కావాలా? చెప్పు.
చెప్పు సిస్టర్. ఏం పేరు నీ పేరు? రాజకుమారి. ఆయనేమో మనకు గృహం కావాలి. నెక్స్ట్ మనము ఆయనకు గృహం కావాలి. అంటే మనలో ఆయన నివసించాలా, ఆయనలో మనం నివసించాలి. ఈ రెండు అవసరమే. దేవునిలో మనం, మనలో దేవుడు. అట్లా కాకపోతే పరలోకంలో చేరలేం. మోక్ష భాగ్యాన్ని మనం స్వతంత్రించుకోలేం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీ 2:22 చూడండి. 2:22 ఆయనలో అంటే యేసుక్రీస్తులో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమయుటకు కట్టబడుచున్నారు. కనుక ప్రతి మానవుడు దేవునికి నివాస స్థలం కావాలి. అంటే వ్యక్తి ఎక్కడ ఉండాలి? మొట్టమొదట ఆయనలో అంటే ప్రభువులో ఉండాలి. నిజముగా ప్రభువులో ఉంటే ఏం జరుగుతుంది? రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, అదేనా? పలకండి మరి. ఏది చెప్తే అది వింటామంటే ఎట్లా? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. యేసు ప్రభువులో ఉన్నావా, తండ్రిలో ఉంటావు. నీవు యేసు ప్రభువులో ఉంటే ఆత్మదేవుడు నిన్ను తండ్రికి నివాస స్థలముగా అద్భుతమైన రీతిలో నిన్ను రూపుదిద్దుతాడు. ఇప్పుడు ఇల్లుని ఎట్లా సిద్ధపరుస్తాడో మేస్త్రి, పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిన్ను అట్లా సిద్ధపరుస్తాడు. అద్భుతంగా యేసయ్యలో నువ్వు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఒక ఇల్లు ఎంత చక్కగా సిద్ధపరచబడుతుందో గృహప్రవేశానికి ముందు ఆ రీతిగా నిన్ను సిద్ధపరిచిన తర్వాత తండ్రి అయిన దేవుడు నీలో ఉంటాడు. నిన్ను నివాసంగా ఆయన చేసుకుంటాడు. ఇది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం మనకు చెప్పే విషయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి 3వ అధ్యాయములో 6వ వచనం. ఇదంతా కాకుండా చివరికి వస్తాం. మనమే ఆయన ఇల్లు. చెప్పండి, ఎవరు? మనమే అంటే యేసుక్రీస్తులో ఉన్నవారు, పరిశుద్ధాత్ముని కలిగిన వారు, దేవునికి నివాసంగా చేయబడ్డవారు. మనమే ఆయన ఇల్లు. అసలు మానవుడు ఎక్కడా, దేవుడు ఎక్కడా? దేవునికి మానవుడు నివాసం కావడము అనేది ఎంత గొప్ప భాగ్యం అది. కనుక మనం చూస్తున్నాము, ఒక దుష్టుడైన, దుర్మార్గుడైన, నీచుడైన, అపవిత్రుడైన, హేయుడైన మానవుడు పరిశుద్ధుడైన దేవునికి నివాసం కావడం ఎంత గొప్ప ధన్యత. అది ఎప్పుడు జరుగుతుంది? నీవు యేసుక్రీస్తులో అద్భుతమైన రీతిలో యేసయ్యలో నువ్వు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి. నిన్ను దేవునికి నివాస స్థలముగా ఆయన సిద్ధపరచాలి. అప్పుడే దేవుడు నిన్ను ఒక తనకు గృహముగా చేసుకుంటాడు, తనకు ఒక నివాసంగా మార్చుకుంటాడు, నీలో ఉంటాడు. మొట్టమొదటేమో మనం ఆయనలో, తర్వాత ఆయన మనలో. ఇది మొట్టమొదటి విషయం. ఇక రెండో విషయం, యెహోషువ గ్రంథం
24వ అధ్యాయం యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం చూడు. 24:15. 24లో 15 చూడండి. చివరి భాగం. నేనును నా ఇంటి వారును. ఇప్పుడు చెప్పండి. ఓ బ్రదర్స్ వినండి, మనం ఏం కావాలా? మొట్టమొదట ఆయనను మనం నివాసంగా చేసుకోవాలి. మనము ఆయనకు నివాసం కావాలి. ఇట్లా అయిన తర్వాత ఏం చేయాలి అంటే, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించాలి. నేను నా ఇంటి వారు. కాబట్టి ఇప్పుడు యెషయా కుమారుడు ఏం పేరు? రాజ్ కుమార్, రమేష్ చూశారు. కాబట్టి రాజ్ కుమార్ ఎవరు? ఉన్నాడు ఇక్కడ? లేదా? ఏం యెషయా బ్రదర్ భక్తుడా? ఏడు మీ కుమారుడేది? సరుకులు మమ్మల్ని చూస్తే వచ్చిందా నీరసం? ఏ సమయం చూస్తే వచ్చిందా? కాబట్టి రక్షించబడ్డా? రక్షణ పొందలే, అదే నీరసం. రక్షణ పొందకపోవడమే నీరసం. రక్షణ పొందితే యేసు ప్రభు మనకు బలంగా ఉంటాడు కాబట్టి నీరసాలన్నీ పోతాయి. కాబట్టి మనం చూస్తే రెండో విషయం ఏంటంటే, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. నీవు దేవుణ్ణి నివాసంగా చేసుకున్నావు, దేవుడికి నువ్వు నివాసమయ్యావు, మంచిది. అయితే నువ్వు సేవించాలి, దేవుణ్ణి సేవించాలి. ఎట్లా సేవించాలి? 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. 1 సమూయేలు గ్రంథము చూడండి 12:24. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో. కాబట్టి దేవుడు మానవుల కొరకు ఏం చేస్తాడు? గొప్ప కార్యములు చేసెనో. అది తలంచుకోండి. మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకం. అంటే సేవించాలి అంటే మొట్టమొదట యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలా, రెండవది నిష్కపటంగా ఉండాలా, మూడవది పూర్ణ హృదయం ఉండాలా. అప్పుడు ఆయనను మనము సేవించాలా. ఇది ఆవశ్యకం. ఆవశ్యకం అంటే తప్పనిసరి, కంపల్సరీ అంటారు, చూసినారా? అట్లా ఆవశ్యకం. కనుక దేవుణ్ణి నువ్వు నివాసంగా కలిగి ఉండాలి, మనం దేవునికి నివాసం కావాలి. ఆ తర్వాత ఆయనను మాత్రమే మనం సేవించాలి. పూర్ణమైన, మనం చూసాం, భయభక్తులతో, రెండవది నిష్కపటంగా, మూడవది పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకం. అంటే ఇంట్లో ఉదయాన్నే ఏం జరగాలంటావు చెప్పు నువ్వు రమ్యశ్రీ? ఉదయాన్నే ఇంట్లో ఏం జరగాలంటావు? కుటుంబ ప్రార్థన జరుగుతుందా? కూర్చుంటాడా బ్రదరు? అమ్మా రాత్రిపూట కూర్చుంటాడు. ఓకే. ఏం ఉద్యోగం? బ్యాంక్ అంటే ఉదయం కూడా ఖాళీగా. కాబట్టి ఉదయం లేవడంతో ఇంట్లో ఏముండాలా? ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ప్రార్థన ఉండాలి. అది ఇంటికి కంచె, కుటుంబానికి కంచె. కనుక యెహోవాను సేవించండి, భయభక్తులతో సేవించండి, నిష్కపటమైన హృదయముతో సేవించండి.
అద్భుతమైన రీతిలో పూర్ణ హృదయముతో సేవించండి అనేది దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. రండి, మొదటి దినవృత్తాంతాలు 17:27. మొదటి దినవృత్తాంతములు 17:27. 17:27 చూడు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించి ఆశీర్వదింపననుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి నీ అమ్మో, మన ఇంటి మీద ఏముండాలా చెప్పండి, పలకండి, ఏం పలకరు. ఇంటి మీద ఏముండాలా? ఆశీర్వాదం ఉండాలా. ఏదో ఇంటి మీద ఏదో ఒక జెండా కాదు, జెండాలు కాదు ఉండాల్సిందే. ఇంటి మీద ఆశీర్వాదం ఉండాలి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునని రాయబడి. కనుక మనం చూస్తున్నాం, దావీదు ఇప్పుడు నీ దాసుని కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపననుగ్రహించి ఉన్నావు. కుటుంబము దేవుని సన్నిధిలో ఉంటే నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికి ఆశీర్వదించబడి ఉండును. కుటుంబం దేవుని సన్నిధిలో ఉంటే, కుటుంబ ప్రార్థన దినం ఉదయం రాత్రి కలిగి మనం ఉండగలిగితే దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అనేది దేవుని వాక్యంలో మనం రెండవదిగా మనం చూస్తున్నాం. ఇక దేవుని వాక్యంలో ఇంకొక మాట చూస్తాం. యోబు గ్రంథము 8వ అధ్యాయం 8 చూడండి. యోబు గ్రంథము 8వ అధ్యాయం చూడండి. దేవుని వాక్యములో 5వ వచనం, నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల సర్వశక్తుడగు దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి, అంటే ప్రార్థన చేయాలి. నీవు పవిత్రంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. నీ నీతికి తగినట్లుగా నీ నివాసాన్ని ఏం చేస్తాడు? కుటుంబం వర్ధిల్లుతుంది, ఇల్లు ఆశీర్వదించబడుతుంది. 7వ వచనం, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను. ఇప్పుడు ఎన్ని గదులు? ఒక బెడ్రూము, హాలు, కిచెన్, మొత్తం కలిపి 3. హాలు, బెడ్రూమ్, కిచెన్. మొదట కొద్ది ఇల్లు, తర్వాత ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు, నీ ఇష్టం అది. అయితే మొదట కొద్దిగా ఉన్న తర్వాత దేవుడు ఏం చేస్తాడు? మహా అభివృద్ధిలోకి తెస్తాడు. అందుకొరకు మనం పవిత్రంగా ఉండాలా, అందుకొరకు మనం ప్రార్థనా జీవితం పటిష్టంగా ఉండాలి. మన ఇంటిలో ఎప్పుడు నిత్యము ధూపం పడాల. ధూపం అంటే ఏంటి? ప్రార్థన. నిత్యము ఇంట్లో ధూపం వేసేవాళ్ళు ఉండాల. కనుక మనం చూస్తున్నాం, మొదట నీకు కొద్దిగా ఉన్న తర్వాత తుదను మహాభివృద్ధి పొందుతావు. ఇక 3వ విషయానికి వస్తాం, త్వరగా ముగిస్తాను. ఫిలేమోను పత్రిక చూడండి. హెబ్రీ పత్రికకు ముందు ఉంటుంది ఫిలేమోను పత్రిక 1వ అధ్యాయం 3 వచనాలు. మొదటి 3 వచనాలు, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జత పనివాడునైన ఫిలేమోనుకు, మన సహోదరి అయిన అపియకును, తోడు యోధుడైన అర్కిప్పునకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయునది. చూసారా? దేవుని వాక్యంలో మనం ఏం చూస్తున్నాం అంటే, వాళ్ళ ఇంట్లో ఏముంది? సంఘం
అంటే దేవుడు ఎక్కడుంచుతాడో మనలను అక్కడ ఆ ప్రాంతం కొరకు మనం ప్రార్థన చేయాలా. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్లకు మనం ఇంటి ద్వారా సువార్త అందిస్తే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏమవుతారు? మారు మనసు పొందుతారు. కనుక చిన్నగా మందిరానికి నడిపించాలి. ఆ తర్వాత ఒకవేళ మందిరం బాగా దూరంగా ఉంది అంటే మన ఇంటిలోనే సేవకుడు ఏం పెడతాడు? ఆరాధన బల్ల. అట్లనే మన సంఘాలన్నీ ఆరంభించబడ్డాయి. హెబ్రోన్ సహవాసం అంతా మొట్టమొదటనే మందిరాలు కట్టి ఆరంభం కాలే. మొట్టమొదట గృహాలలో చిన్నగా ఆరంభించి తుదకు మహాభివృద్ధిలోనికి వచ్చిన ఈ సంఘాలు. కనుక మనము చూస్తున్నాము, మనమున్న స్థలములో అప్పుడప్పుడు సువార్త కూడికలు పెట్టించాల. ప్రార్థనా కూడిక జరగాల. ప్రార్థనా కూడిక మీరే కలిసి చేయాల. సువార్త కూడిక ఎవరన్నా సేవకుడు అప్పుడప్పుడన్నా వచ్చి మీరు ఈ 10 ఇళ్ళు లేకపోతే చుట్టూన్న ఇళ్లల్లో కొంతమందిని పోగు చేస్తే వారికి దేవుని వాక్యం అందించే కొలది వారు కూడా రక్షించబడతారు. మన ఇల్లు ఒక మందిరముగా ఉండాల. మన ఇల్లు ఒక దేవుని సేవ జరిగే స్థలంగా ఉండాల. అందులో మీ మామేమో చెప్పు పలుకు సేవకుడు కదా, మరి సేవకుని ఇంటిలో ఏం జరగాల? సేవ జరగాల. కనుక దేవుని సేవ జరిగే ఇల్లుగా ఉండాలా. 7వ వచనం సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా అంటే పరిశుద్ధులు వచ్చినప్పుడు, దేవుని బిడ్డలు వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళ హృదయాలు ఏం కావాలా? విశ్రాంతి పొందాల, నెమ్మది కలగాల వాళ్ళకు. అట్లా మనము చేయాలి. అంటే దేవుని బిడ్డలు వచ్చినప్పుడు వాళ్ళను కనీసం చేర్చుకొని మంచినీళ్ళు ఇచ్చి, వాళ్ళు చెప్పేది ఏదన్నా దేవుని వాక్యం పరిశుద్ధులు మీకంటే అనుభవం కలిగిన వారు వచ్చి చెబితే వినండి. మీకంటే అనుభవం లేని వారు వస్తే వారికి మీరు చెప్పండి. మీకు తెలుసు, దేవుని వాక్యములో గొప్ప విద్వాంసుడు అపోల్లో గొప్ప విద్వాంసుడు, లేఖనాలలో ప్రావీణ్యం కలిగిన వాడే. అతనికి సత్యాన్ని బోధించింది ఎవరో తెలుసా? అకులా ప్రిస్కిల్లా. వాళ్ళిద్దరూ అతనిని చేర్చుకొని దేవుని మార్గాన్ని మరి విశదీకరించారు. కనుక మన ఇల్లు ప్రార్థనా గృహముగా ఉండాల. మన ఇల్లు సువార్త గృహముగా ఉండాల. మన ఇల్లు ఆదరించే ఇల్లుగా ఉండాలా. విశ్రాంతి వచ్చిన వారు పొందే ఇల్లుగా ఉండాలి. ఇది మనం దేవుని వాక్యంలో 3వదిగా చూస్తున్నాం. రండి, 4వ విషయం, అపోస్తలుల కార్యములు 18:7. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 7వ వచనం. 18:7 అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తిగల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చాను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొనిను. అంటే ఏది దగ్గరగా ఉండాలా చెప్పండి, పలకండి. మన ఇంటికి ఏది దగ్గరగా ఉండాలా? సినిమా హాల్ దగ్గరగా ఉండాలంటావా? దేవుని మందిరం దగ్గర ఉండాలంటావా? దేవుని మందిరం దగ్గరగా ఉండాలి. మార్కెట్ దగ్గరగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఏవి దగ్గరగా, బస్ స్టాండింగ్ దగ్గరగా ఉండకపోయినా పర్లేదు. ఎప్పుడో మనం ప్రయాణం చేసేది. ప్రతి కూడికకు మనం వెళ్ళడానికి
మన ఇల్లు దేవుని మందిరానికి దగ్గరగా ఉండాలి. ఒకవేళ దూరమైనా కూడా మీరు ఎక్కడుండాలా? ఎక్కడుండాలా? మందిరం, దేవుని మందిరం. కనుక నాలుగవదిగా మనం దేవునికి సమీపంగా ఉండాలా. మనము దేవుని మందిరానికి సమీపంగా ఉండాలా. మనకు తెలిసిన సత్యం అపోస్తలుల కార్యములు 2:42 ఏముంది? అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును ఎడతెగకుండా ఉన్నారు. కనుక మనం దేవుని మందిరానికి సమీపంగా ఉండాలా. దేవుని మందిరంలో జరిగే దేవుని వాక్యాన్ని మనం వినాలా. దేవుని సన్నిధిలో దేవుని ప్రజలతో సహవాసం మనం కలిగి ఉండాలా. దైవ సాన్నిధ్యములో దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. మనము ప్రతి ఆదివారం ఆయన శరీరములో, ఆయన రక్తములో మనం పాలు పొందాలా. మనము ప్రతి ప్రార్థనా కూడికకు సాధ్యమైనంత వరకు వెళ్ళాలా. మనం దేవునికి దగ్గరగా ఉండాలా. దేవుని మందిరానికి మనం దగ్గరగా ఉండాలా అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకు దేవుని మందిరానికి దగ్గరగా ఉండాలా? 27:4 కీర్తన 27:4 చూడండి. యెహోవా ప్రసన్నతను చూచుటకును. ఏం చూడాలా దేవుని మందిరంలో? చెప్పండి. యెహోవా పక్క వాళ్ళ చీరలు కంచి పట్ట, ఆరణి పట్ట, ధర్మవరం పట్ట ఇవి కాదు చూడాల్సింది. చెవులకు ఏం పెట్టుకొచ్చారు, మెడలో ఏం వేసుకొచ్చారు, చేతులకు ఏం తగిలించుకొని వచ్చారు, ఇవి కాదు మనం చూడాల్సింది. మనము మందిరంలో ఏం చూడాలా? దేవుని ప్రసన్నత, అంటే ఆయన ఆత్మీయ సౌందర్యాన్ని చూడాలా. దేవుని యొక్క మనోహరత్వాన్ని మనం చూడాలా. దేవుని మందిరంలో మనము వచ్చిన దగ్గర నుండి మందిరం దగ్గర నుంచి వెళ్ళే వరకు మిగిలిన విషయాలు మనకు అనవసరం. ఎవరు వంట వండుతున్నారు, ఎవరు వడ్డిస్తున్నారు అంత ప్రాముఖ్యం కాదు. తెలుసుకున్నా పర్వాలేదు, తెలుసుకోకపోయినా పర్వాలేదు. కానీ దేవుని మందిరంలో దేవుని యొక్క ప్రసన్నత చూడాలా. దేవుని యొక్క ఆధ్యాత్మిక సౌందర్యం, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ప్రభావం మనం చూడాలి. చూస్తే ఏం జరుగుతుంది? కీర్తన 90 చూడండి 17వ వచనం. కీర్తన 90:17 మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును. అంటే ప్రసన్నత చూస్తే ఆ ప్రసన్నత ఎవరి మీదకి వస్తుంది? మన మీదకి వస్తుంది. అది మనం దేవుని మందిరంలోని ఉండడం, దేవుని మందిరానికి సమీపంగా ఉండి దేవుని సన్నిధికి వెళితే ఆయన ప్రసన్నత చూస్తాం. ఆయన ప్రసన్నత మన మీద ఉంటుంది. ఇక తర్వాత 2వ కొరింథీ, చివరిగా 2వ కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం. 2వ కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను. ఇప్పుడు ఇవాళ ఏ గృహం అంటారు దీన్ని? పలకండి. ఇది ఇవాళ ఏ గృహం అంటాం మనం? నూతన గృహం, కొత్త ఇల్లు అంటాం. కానీ సంవత్సరం తర్వాత దీన్ని ఎవరైనా కొత్త ఇల్లు అంటారా? అసలు రేపే అనరు. నేనంటాను ఈ కళ ఇవాళ ఫోటో తీసి పెట్టుకోండి, ఇవాళ ఫోటో తీసి పెట్టుకోండి, లేకపోతే వీడియో తీసి పెట్టుకోండి సెల్లో. 1-2 సంవత్సరాల తర్వాత ఆ కళ ఉంటుందా దీనికి? ఇవాళ ఉన్న కళ ఉంటుందా? 10 సంవత్సరాల తర్వాత ఏమైంది? ఇంకొక 40, 50, 60, 70 సంవత్సరాల తర్వాత ఇదంతా ఏమవుతుంది? శిథిలమవుతుంది. శిథిలమయ్యే ఇల్లు
ఇవాళ మొట్టమొదట అట్టున్నాం ఎట్టా ఆ పిల్లగాడిలాగా, అవునా లేదా? తర్వాత బాలుడు బాలిక, తర్వాత యవనుడు యవనస్తురాలు, ఆ తర్వాత మధ్య వయస్సు, తర్వాత వృద్ధులు, ఇక తర్వాత మహావృద్ధులు. అంటే కర్ర చేతికి రావాలా, పళ్ళన్నీ ఊడిపోవాలా, అప్పుడు మహావృద్ధులు. అర్థమైందా? ఇది మన జీవితం. శిథిలమైపోయే ఇల్లు, శిథిలమైపోయే దేహం. ఈ శిథిలమైపోయే దేహం పరలోకానికి సరిపోయేటట్టుగా చూసుకోవాలా. ఇది తాత్కాలికం. ఈ ఇంట్లో ఉంటూ ఆ ఇంటి కొరకు మనం సిద్ధపడాలా. ఏ ఇల్లు? పరలోకంలో ఉన్న ఇల్లు కొరకు మనం సిద్ధపడాలా. రేపు పరలోకంలో ఇల్లు నీకు లేదు అంటే అర్థం ఇక నువ్వు నరకానికి పోయినట్టే, పాతాళంలో పడ్డట్టే. దేవుడు చెప్పాడు యోహాను సువార్త 14లో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును. కనుక మనకొక నివాసం అక్కడ సంపాదించుకోవాలి. ఇక్కడ ఎంత పొలమున్నా, ఎంత మంచి ఇల్లున్నా, బంగారం ఉన్నా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, పేరు ప్రఖ్యాతులున్నా, ఒక్క దినం మొత్తం విడిచిపెట్టిపోతాం. ఇవేవి మన వెనక రావు. మనం సంపాదించుకోవాల్సింది పరలోకంలో స్థలం సంపాదించుకోవాలి. భూలోకంలో ఉన్నప్పుడే పరలోకంలో స్థలాన్ని సిద్ధపరచుకోవాలి. లేకపోతే మీరెవరో నాకు తెలియదని ప్రభు అంటే ఇక మనం నరకానికే సరిపోతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలంగా మనం ఇట్లాంటి ఇళ్లల్లో ఉంటూ పరలోకము కొరకు మనం సిద్ధపడాలి. భూలోకములో ఉంటూ పరలోకానికి మనం సిద్ధపడాలి అనే మాట మనం ఇక చూడండి. దేవుని వాక్యములో హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఇక్కడ ఏం రాయబడింది? నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు కానీ ఉండబో దాని కోసము. ఇప్పుడు ఇదే పట్టణం, అరే ఇదే పట్టణం అంటే పలకరే, ఇది బాపట్ల పట్టణం. ఇది ఉంటుందంటవా పోద్దంటవా? ఇది కాదు, ఏ పట్టణం ఉండదు. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. భూమి అందలి కృత్యాలు కాలిపోయి బూడిదైపోతాయి. ఇవేవి ఉండవు. ఉండేదొక్కటే పరలోకం, ఉండేది ఇంకొకటి నరకం. కనుక పరలోకము కొరకు మనం సిద్ధపడాలి. అందుకే ఇక్కడ రాయబడింది, నిలువరమైన పట్టణం, నిలుకడగా ఉండే పట్టణం ఇక్కడ లేదు. ఉండబో దానికోసం మనం ఏం చేయాలా? ఎదురు చూడాలా. ఆ విధంగా ప్రభు మిమ్ములను మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. ఇక ప్రార్థన, చిన్న ప్రార్థన చేసేసి ఆ గదుల్లో ప్రార్థన చేయటానికి వెళ్తాం. లోపల ఉన్న వాళ్ళందరూ బయటికి రావాలా. నీరసమైనా సరే బయటికి రావాలా. లేడా? ఇప్పుడు ఉన్నారంటారు, ఇప్పుడు లేరంటారు. చూడు అబ్బాయి, లోపల ఎవరు ఉండకూడదు. ఒక తర్వాత చూడు నాన్న, అది మీ మేలు కొరకే మేము చెప్తాం. అంటే మనం ప్రార్థనతో లోపలికి వెళ్ళాలి. ఎవరు ఉండకూడదు. ఒకవేళ ఉంటే కొంచెం సేపు బయటకు వస్తే సరిపోతుంది. ప్రార్థన ఉన్నారా? అదే కదా, ఉండకూడదు. అందుకని రమ్మ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, కరుణ, జాలి, వాత్సల్యత గల దేవా స్తోత్రములు. యెషయా సహోదరుని బట్టి వందనాలు. కుమార్ రాజకుమార్ తన భార్య రమ్యశ్రీ, అట్లానే జోయల్ వరుణ్ బిడ్డలు కుటుంబాన్ని దీవించి ఆస్వాదించి ఈ గృహం కట్టుకున్నారు.
ప్రభా ఈ శుభ సందర్భాన్ని బట్టి వందనాలు. విత్తబడిన వాక్యం నీరుగట్టి ఫలితానికి తీసుకురండి. ప్రార్థనలు ఆలకించండి. ఇప్పుడు ప్రతి గదిలో ప్రార్థన చేయబోతుండగా సహాయం చేయండి. ఓ దేవా, ఓ తండ్రి, మరి రాజ్కుమార్ సహోదరుని కూడా దర్శించి రక్షించండి. పిల్లలు కూడా బాల్య దినాలలోనే రక్షకుడిని గుర్తించి ఎరిగి రక్షించబడడానికి సహాయం చేయండి. సమస్తం మీ చేతుల్లో పెట్టుకొని మీ కృపా కనికరాలకు అప్పగించుకొని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రండి, పాటలు పాడండి. త్వరగా ఒక పాట, సమాధాన అది అంకుల్కి ప్రార్థించే లోపల తీసుకెళ్ళమా. ఇది కార్డ్లెస్ కదా అంకుల్. ఇది తీసుకోండి అన్న. రండి రా, వాళ్ళ కుటుంబస్తులు రండి. లైవ్ తీసుకెళ్ళి సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. మధ్యపు గోడను కూలద్రోసెను, మధ్యపు గోడను కూలద్రోసెను. నిత్య శాంతిని మన కొసగెను. చెప్పండి జయమని యేసు ప్రభు వారికి. ఈ గృహం కట్టుకోవడానికి ఎంతో సహాయపడ్డారు పనివారు. మెటీరియల్ ఇచ్చి ఆర్థిక అక్కర్లు తీర్చి ఆయన ఈనాడు ఉన్నట్టుగా ఈ గృహాన్ని మీరు కట్టుకోవడానికి సహాయపడారు. దేవ, ఇది ప్రధాన గృహం. ముగ్గురులకు ద్వారం లేని వారు బయటకు వచ్చేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు దీవించబడాలి. నీ కృపను ప్రసాదించు ప్రభువా. కనికరించి ఏంటి పవిత్రపరచు, వాసయోగ్యంగా మార్చు. ఏమైనా ప్రభువా శాంతి, సంతోష, సమాధానము సమృద్ధిగా అనుభవించగలిగినట్టు కరుణించి కటాక్షం చూపు. యేసు ప్రభువా, నీ ముఖ దర్శనము చేత వారి ఆశ తీర్చుకోవడానికి సహాయపడు. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నదివలే సమాధానం వడిగా ప్రవహించుచున్నది. నదివలే సమాధానం వడిగా ప్రవహించుచున్నది. అడుల ద్రోసి మధ్యను నిలచే, అడుల ద్రోసి మధ్యను నిలచే. శ్రద్ధతో మధ్యకు చేర్చెను, శ్రద్ధతో మధ్యకు చేర్చెను. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. చెప్పండి జయమని యేసు ప్రభువారికి. పరిశుద్ధులకి ప్రేమ ప్రభువాని స్తోత్రములు. ఇలా చేయవలసిందిగా ఈ మాసం ఇదే లాస్ట్
స్తోత్రాలు. భూలోకంలో వారిపైకి మేము అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన గురువు పైకి స్తోత్రాలు. ఈ గృహ ప్రవేశం పైకి దాసు ద్వారా అనుగ్రహించిన అమ్మని మాటలపైకి స్తోత్రాలు. దేవాతని ఈ గృహ వారందరూ కూడా నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తున్న విధంగా ప్రణాళిక సహాయపడుతుంది. కుమారుడు రాజకుమార్కి రక్షణకాలను నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క గదిని బెడ్రూమ్ జ్ఞాపకం నేను రకంతో ఉపయోగించండి. మీరు ఇంట్లో ఆయన విశ్రాంతి తీసుకున్నప్పుడు నెమ్మది, శాంతి, సంతోషం, ఆనందం అనుభవిస్తాండి. ఈ గదిలో ఉన్నటువంటి ప్రతి మాలిన్యము తొలగించండి, ప్రతి దుష్టత్వాన్ని తీసివేయండి. మీ అమూల్యమైన ఆలోచనలు స్వీకరించి వివేకంతో నివేదికరంగా ఆశీర్వాదకరంగా చేసి మీరే మహిమపరవలసిందిగా వేడుకుంటూ మీకు నమస్కరిస్తూ యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి అతి వినయమై వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లోకమే చున్నట్లుగా కాదు ప్రభు సమాధానము. లోకమే చున్నట్లుగా కాదు ప్రభు సమాధానము. సాధ్యమైనది నిత్యము నిల్చును, సాధ్యమైనది నిత్యము నిల్చును, నీచుడే సూచే కలిగే. చెప్పండి జయమని యేసు ప్రభువారికి. హాల్ కొరకు వెలుపల జీవం కలిగిన యేసు క్రీస్తు ప్రభువా, ఎంతైనా నమ్మదగిన దేవుడు, యెషయాను ప్రేమించి కుమారుని కోడల మనస్సంతానంగా వందనాలు. ఆశించే రీతిగా ఛానల్ నుండి ఇల్లు కడుతున్నాం, ప్రార్థన చేయమంటూ వచ్చారు. ఆ దినం ఈ దినంగా డెడికేషన్ దినముగా జిల్లా సేవకులను, నాయన పరిసర ప్రాంత సేవకులను మమ్మల్ని కూడా తీసుకుని వచ్చి డెడికేషన్లో పాల్గొని మీ యొక్క వాక్యం వినిపించినందుకు వందనాలు తండ్రి. మీ సమాధానము, మీ శుభము ప్రభా ఈ యొక్క గృహం మీదకి ఇచ్చే దేవుడు, వాక్యం వల్ల ప్రార్థన వల్ల పరిశుద్ధపరిచే దేవుడు ప్రభా. ప్రార్థనా గృహంగా, దేవుని ప్రేమించే గృహంగా, మేము మీ సన్నిధికి వచ్చే గృహంగా, మరి ఆరాధన, కుటుంబారాధన జరుపుకునే గృహంగా సహాయం చేసి ఈ రూమును దేవా ప్రత్యేకంగా మీ రక్త ప్రోక్షణ కింద తీసుకుని వస్తున్నాం. మీ సన్నిధి నుంచి ప్రభా ప్రతిష్ఠించి దేవా పరిశుద్ధపరిచి దోషములన్నిటిని తీసివేసి వాక్య వల్ల ప్రార్థన వల్ల పరిశుద్ధ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకోమన్నారు ప్రభా. చక్కగా వాడబట్టకుని ఎవరు వచ్చినా కూడా వారిలో కూడా ప్రభా ఆత్మ కార్యం జరిగించి నన్ను బలపరచమని మీ కృపలకై వందనాలు చెల్లిస్తే ఈ హాలును దేవారణ్యాన్ని కనికరించి నీ నాను మహిమ తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. మహాపరిశుద్ధమైన ప్రేమ పరలోక తండ్రి, ఈ సమయంలో ప్రభా దాసుడు యెషయా గారిని బట్టి చెల్లిస్తున్నా, తన కుమారుడు రాజకుమారు రమ్యశ్రీని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నా. నమ్మకమైన దేవుడు, పరిశుద్ధుడవు నాయన నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా రాజకుమారికి ఇచ్చినటువంటి ఈ గృహాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అందులో ప్రభా ఈ కిచెన్ రూమ్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా ఇది ఆయన బేతనీయ వలె, రొట్టెల ఇల్లు వలె ప్రభా సమృద్ధి అయినటువంటి విధానంలో ప్రభా దీన్ని ఆశీర్వదించు. ప్రభా నువ్వు ఆశీర్వదించే దేవుడు వాక్యంలో సెలవిచ్చావు.
ప్రభా నీవు ఆశీర్వదించిన ఎడల ఆయన నిత్యము ఆశీర్వదింపబడి ఉంది. కాబట్టి ఆయన ఏ కొరత లేకుండా కిచెన్లో సమృద్ధిగా ఉంచి ఎప్పటికీ ప్రభా ఆహారం ఉన్నట్లుగా ఘనత మహిమ ప్రభావములు ప్రతి వస్తువు మీద నీ రక్తాన్ని ప్రోక్షించి అన్నిటినీ ప్రభా ఆశీర్వదించి అభివృద్ధి చేయి. ప్రభా నీ బిడ్డలను కూడా ఆశీర్వదించి చేసే పనులు తోడుగా ఉండి అన్నిటిలో కృప చూపించి ఈ సమయంలో కిచెన్ ఆశీర్వదించి మీ నామకు మహిమ పొందమని స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. ఆశ్చర్య కరుడు యేసే ఆలోచన కర్తయో. ఆశ్చర్య కరుడు యేసే ఆలోచన కర్తయో. బలవంతుడేసు సమాధాన ప్రభు. బలవంతుడేసు సమాధాన ప్రభు. బలపరచు తన ప్రజలను. బలపరచు తన ప్రజలను. నా గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. ముగింపు ప్రార్థన. దేవా స్తోత్రాలు నాయన. ఏషియా బ్రదర్ని బట్టి స్తోత్రములు. రాజకుమార్ని బట్టి ఉన్నాను. రమ్యశ్రీ సిస్టర్ని బట్టి ఉన్నాను. పిల్లలు జోయల్ వారిని బట్టి ఉన్నాను. వారికి ఇచ్చిన గృహం ప్రతిష్ట కార్యక్రమములు మీరెంతో తోడుగా ఉండి నాయన వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా ప్రతిష్ఠించబడడానికి అనుకూలపరిచినందుకు స్తోత్రములు. ప్రభువా మీరే మీ చిత్త ప్రకారం కుటుంబం ఆత్మీయంగా కట్టబడినట్లు సహాయం చేయం. రాజకుమార్ రక్షించాలని ప్రార్థిస్తున్నాం. పిల్లలిద్దరిని కూడా రక్షించ. ఏషియా బ్రదర్ని బలపరచండి నాయన. మరి రమ్యశ్రీని కూడా స్థిరపరచండి. బిడ్డలను మీ చేతుల్లో పెట్టుకుంటూ మీ కృపకు అప్పగించుకొని మీ సహాయాన్ని అర్థించి ఇంతవరకు తోడుగా ఉన్నారు. రాగలిగిన దైవ సేవకులందరిని బట్టి స్తోత్రములు. రాగలిగినటువంటి భక్తులైన బిడ్డలను బట్టి వందనాలు నాయన. బంధువులు, రక్త సంబంధులు, శ్రేయోగి, ఇరుగు పొరుగు వారందరిని బట్టి వందనాలు. ఇంతవరకు సహాయపడ్డారు. స్తుతులు చెల్లించి బిడ్డలను మీ చేతుల్లో పెట్టి గృహాన్ని మీకు అప్పగించి యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరొచ్చిన మనకు సకల పరిశుద్ధులకు మరియు యెషయా బ్రదర్ కుమారుడు కుటుంబమునకు అందరికీ సదాకాలం తోడై కాపాడి నడుపుగాక. ఆమేన్.
ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రేమైన దేవుని ప్రేమలుగా ప్రభుని శ్రీకరిస్తున్నాముగా మీ అందరికీ శుభములు వందనాలు. ఆహారం మంచి పిలిచిన రీతిగా వచ్చి ఉన్నారు. ఈ యొక్క ఇంటి వాగ్దానం ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాలను అది చేసిదును. పొలంలో చెట్లు చప్పట్లు కొట్టినది వాగ్దానం, ఇంటి వాగ్దానం. 55:12 ఎదుట పర్వతములు మెట్టలు సంగీతనాలను చేయదు. దేవుడు ఇచ్చిన వాగ్దానం. నిన్న రాత్రి నాకు సిలుపులు పడ్డాయి. వాతావరణం దేవుడు అందుకే సహాయపడ్డాడు. మీరు అందరూ మరి వచ్చినందుకు ప్రభునాలు మరి వందనాలు చెల్లిస్తున్నాను. సిఆర్ నుంచి సిస్టర్స్ వస్తారనుకున్నాను, రాలేదు. సరే, దేవుని చెప్తాం. కొద్ది మంది అయినా ఎక్కువ మంది అయినా ఆయన కార్యాలు చేస్తున్నాడు. సరే ప్రభు, మా కుటుంబం వచ్చి ప్రార్థన చేయండి. మా కొడుకు రక్షణ గురించి పిల్లలు మనవాళ్ళు వాళ్ళు ప్రార్థన చేస్తారు. పిల్లలు అందరూ ప్రార్థనకి వెళ్తారు. మా కొడుకు ప్రార్థనకి వెళ్తాడు. మారు మనసు బాప్తీసం తీసుకోలేదు. మారు మనసు బాప్తీసం తీసుకున్నప్పటికీ కూడా మా కొడుకు గురించి ప్రార్థన చేయండి. రాజ్ కుమార్ దేవుడు అన్ని పక్షాన మేలు చేస్తున్నాడు. అన్న నిమిత్తం మరి మా కుటుంబం నిమిత్తం అన్న చెప్పినట్టు నేను నా ఇంటి వారిని ఏ హోని సేవించదని చరిత్రగా మరి కుటుంబానికి కూడా రక్షించబడి ఏ సేవలు ఉన్నారని మరి ప్రార్థన చేయండి. సరే, గమనించండి. ఇక్కడ మామూలుగా వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. అన్న నాన్న కూర్చుంటారు. బెడ్రూమ్ అన్నోళ్ళు మరి అంతా పాటు వచ్చిన సీఎం పాటలకి. అలాగే చేపలది హాల్లో, చేపలందరికీ హాల్లో మరి అందరూ భోజనం చేసిన దానంగా వెళ్ళాలని ప్రభునాలు ఆశీర్వదించాలని మనం చేస్తున్నాం. వచ్చిన వారందరూ భోజనం చేశారు. ఎవరు వెళ్ళరు మరి. అందరూ నిదానంగా తొందరపడద్దు. అన్ని సమృద్ధిగా ఉండి ఎస్టిమేషన్ ఎక్కువ మందికి వేసాం. సరేలే, దేవుని సత్యం. వాళ్ళు మీరు తీసుకెళ్ళవచ్చు. తిని అంత సమృద్ధిగా ఉండి ప్రార్థన చేయడం మా కుటుంబ నిమిత్తం. అబ్బాయి బాగాలేదు. అన్న ఫోటో రండి. మీరు బాగా అబ్బాయి 2 టేబుల్ తీసిరండి లోనకే.